చెప్పేసి అసలు ఆయన కామెంట్లు చూసుకుంటుండా లేదా కూడా అర్థమైతలేదు. అంత గలీజ్గా తిడుతురు ఆయనను. అసలు ఆయనకు అసలు పైసల కోసం ఏదైనా చేస్తారా అని అర్థమైతలేదు. వెల్కమ్ బ్యాక్ పీకే లాగ్స్ తెలుగు 20. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ అయితే స్పెషల్ లాగైతే వచ్చేసి వెమ్లాడ నుంచి అయితే సిరిసిల్ల వెళ్తున్నాం సినిమాకి. ఇలా గోపిచంద్ అన్న సినిమా ఉంది కదా, భీమా సినిమా. చాలా రోజుల నుంచి అయితే ఫ్యాన్స్ అందరూ మంచి వేడి మీద ఉన్నారు. ఈసారి సినిమా గట్టిగా ఉంటాయని చెప్పి మేము కూడా పోతున్నాం. ఇగో లెట్స్ గో టు భీమా అన్నట. అట్లనే గోపిచంద్ అన్న డయాడ్ ఫ్యాన్ వినయ్ అన్న కూడా ఉన్నాడు. వినయ్ అన్న అయితే తీసుకుపోతున్నాను. మనం ఖచ్చితంగానైతే చూద్దాం రివ్యూ ఎట్లుంది ఏందనేది కూడా మీకు లాస్ట్లో చెప్తా. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ. పీకే లాగ్స్ తెలుగు 20. సినిమా ఎక్కడ నటరాజా? ఇప్పుడే థియేటర్ లోపలికి స్థలంగా ఎంచుకున్నాడు. పరమశివుడి శక్తి సాక్షాత్తు ఆ గంగమ్మే. ఇది విఐపి దర్శనం. కనిపించాడా శివుడు? స్వామి ఇప్పుడే ఇంటర్వెల్ అయితే పడ్డది. ఇంటర్వెల్ ఫైట్ అట్లా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఉంది, చూడొద్దాం మరి ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకు అసలు ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు? అసలు అంటే వ్యూస్ కోసమా, అంటే డబ్బుల కోసం చేస్తున్నారు? అర్థమైతలేదు. అంటే మంచి సినిమాను కూడా సినిమా బాగాలేదు అసలు ఎందుకు అట్లా చేస్తుండు? ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఒకసారి ఇక్కడ మీరు పక్కకు స్క్రీన్లో కూడా చూడొచ్చు. మొత్తం ఫేక్ రివ్యూస్, ఫేక్ థంబ్నైల్లు మొత్తం అవే ఉన్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ కూడా సినిమా బాగాలేదు, అది లేదు, హీరోయిన్కి సంకల అది లేదు అని చెప్పేసి ఘోరంగా చేస్తారు. ఇంకొకటి ఆయన సినిమా విషయానికి అయితే వస్తే సినిమానైతే ఎక్సలెంట్. ఇలా 4 పాయింట్లు అయితే చెప్పాలి. ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ మనకు ఇదేది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే హైలైట్. అసలు ఇక మనకు థర్డ్ అయితే వచ్చేసి గోపిచంద్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. ఇంకా హైలైట్ చెప్పాలంటే అసలు ఫస్ట్ టైం అనుకుంటా ఈ లుక్ అయితే వచ్చేసి ఈ లాంగ్ హెయిర్ లుక్ అయితే ఇక్కడ మనం ఫోటో కూడా చూడొచ్చు. అండ్ ఈ సినిమానైతే మనకు పూర్తిగా వచ్చేసి అయితే పరశురాముడి మీదనైతే ఉంది. సినిమానైతే మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అండ్ గట్టిగా మాట్లాడితే మహాశివరాత్రి బ్లాక్ బస్టర్ మూవీ ఇదైతే వచ్చేసి క్లైమాక్స్ అయితే అసలు అదిరిపోతుంది. క్లైమాక్స్ అయితే అస్సలు మిస్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమానైతే స్టార్టింగ్ నుంచే చూడండి. ఎందుకంటే స్టార్టింగ్ కొద్దిగా మనకు స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీ తోటైతే మనకు సినిమా అర్థమవుతుంది. ఇదన్నమాట. ప్లీజ్ ఎవరైనా సరే యూట్యూబ్ చూసి అయితే పోకండి. మీరు సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి. కంపల్సరీ అయితే మీకు సినిమా నచ్చుద్ది. ఈ సినిమా ఎట్లుందని చెప్పి మీరు డైరెక్ట్ రకరకగా ఓపెన్ చేసి సోది లేకుండా చెప్తా సంకల్ అది ఉంది, సంకల్ ఇది ఉంది, హీరోకి జుట్టు లేదు, హీరో జుట్టు ఎగిరిపోయింది, అసలు సినిమా చూసుకోరా, ఏం సినిమా చూస్తుర్రు, ఇంత నెగ్లెక్ట్ ఎందుకు ఎత్తురు అని అయితే చాలా అసలు గలీజ్ రివ్యూ ఇదైతే. నేనైతే చేసేది గణపతి వీడియోలు, కానీ ఇది ఎందుకు చేసినా అంటే కూడా కారణం చెప్తా. ఇలా శివరాత్రి కాబట్టి మార్నింగ్ లేచి నార్మల్గా యూట్యూబ్లో ఏమైనా లాగ్స్ వచ్చినాయని చూస్తూ ఉంటే ఇవాళ సినిమా రిలీజ్ గోపిచంద్ అన్నది. సో నేను రివ్యూ చూసిన ఒకటి, ఓకే వాడు ఏదో వాగిండు ఏదో చేసిండు ఓకే అనుకుందాం. వాడు కనీసం సినిమా కన్నా పోయిండా లేదో నాకు తెలీదు. వాని ఛానల్ ఓపెన్ చేసిన, వాని ఛానల్ ఓపెన్ చేస్తే అప్పుడే మళ్ళీ విశ్వక్సేన్ది కొత్త సినిమా వచ్చింది కదా, ఆడు అప్పటిదప్పుడే స్పాట్లో అది కూడా రివ్యూ పెట్టేసిండు. అంటే వీళ్ళు టైలర్ చూసి రివ్యూలు పెడుతుర్రా, సినిమా చూసి పెడుతుర్రా నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అంత స్పాట్లో 2 సినిమాలు వాడు ఎట్లా చూసిండు. ఓకే ప్రీమియం షో చూసిండా, ప్రీమియం షో చూసినా కూడా నో ఛాన్స్. ప్రీమియం షో చూసినా కూడా రెండిట్లో ఏదో కూడా చూడాలి కదా. అది ఫేక్ రివ్యూస్ అయితే అస్సలు నమ్మకండి. సినిమాకి వెళ్ళండి, బాగుంది. ఏ సినిమా అయినా సరే. ఇప్పుడు ఇది ఒకటి అంటే ప్రమోషన్ ఏమైనా ఎత్తున్నాం, స్పెషల్గా ఏమన్నా అంటే స్పెషల్ ఏం లేదు. అది చూసే అసలు ఎందుకు ఇట్లా ఎత్తుండే ఏముందని చెప్పి సినిమాకైతే పోయినా. అట్లనే మన వెమ్లాడ గోపిచంద్ అన్న డైరెక్ట్ ఫ్యాన్ వినయ్ అన్న కూడా
దీని మీద మంచిగా స్పందించిండు అన్న కూడా. ప్రణయ్ ఒకసారి నువ్వు కంపల్సరీ దీని మీద అయితే నువ్వు వీడియో చేయాలి అని చెప్పి నేను కూడా అన్నకు ఫోన్ చేసిన, స్పాట్ పంపిన, అవి 2 లింకులు పంపిన. అన్న చూసైతే చెప్పిండు ప్రణయ్ ఒకసారి ఆ కింద కామెంట్లు కూడా ఇవ్వడని చెప్పేసి. అసలు ఆయన కామెంట్లు చూసుకుంటుండా లేదా కూడా అర్థమైతలేదు, అంత గలీజ్గా తిడుతురు ఆయనను. అసలు ఆయనకు అసలు పైసల కోసం ఏదైనా చేస్తారా అని అర్థమైతలేదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన ఛానల్ అయితే మంచి మంచి కలర్స్ గణపతి వీడియోలు కూడా వస్తాయి. అట్లనే ఎవరైతే అస్సలు నమ్మకండి, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ పీకేలాక్స్ తెలుగు 20.